కొరింగకి వచ్చేసాం ఫైనల్లీ. అన్నీ అడగలాగే ఉంది. ఇది ఒక ఫుట్ వే. ఏమో ఇందులో కూడా ఒక థియేటర్ పెట్టాడు రా, మూవీ థియేటర్. మనం ముందు బుక్ చేసుకోవాలనుకుంటా కదా, 3D థియేటర్ అంట. 5,000 పట్టుకుంటే ఏదో గిఫ్ట్ ఇస్తారు. ఒకసారి ట్రై చేసిందంత ఇది లేదు కానీ ఇక్కడ ఒక 4 వెరైటీస్ ఉంది. లోపల అదిగో అది వాక్వేనా? అదిగో వాక్వే, అదంతా బాగుంది. రావడంతోనే చిన్న చినుకు స్టార్ట్ అయ్యాయి. ఊరు వెళ్ళకుంటే పర్లేదురా, బోట్ రైడింగ్ కూడా కొంచెం బాగుంటుంది. కానీ మనకి మరి కొంచెం ఎక్కువ వర్షం పడితే మాత్రం ఇబ్బంది అయిపోద్ది, అంతే కదరా? డెబ్బై పడ్డారు రా కదా, స్మోకింగ్ డ్రింకింగ్ లేదు. అతీరా బోర్డు, నో పార్కింగ్, ఫైన్. నేను వచ్చారా కౌంటర్. ఇది కొరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ. అరే కోతుందరా ఇక్కడ, ఎగిరిపోతుంది. ఇది ఐ లవ్ కొరింగ. ఇక్కడ నుంచి రాలేదు కానీ ఏంటి లేడీస్ బాయ్స్ అయితే ఐడి కార్డ్ అదే రాలేదు. ఓ ఓకే, లేడీస్ బాయ్స్ అయితే ఐడి కార్డ్ అడుగుతారు రా, లేదంటే ఓన్లీ జెంట్సే కదా మనం అందరం. ఫైనల్లీ కొరింగకి వచ్చేసారు. గర్ల్స్ కి అయితే ఐడి కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్ కంపల్సరీ. బాయ్స్ కి అయితే అసలు లేదు, ఫ్రీ అలౌడ్. చలో చలో, లెట్స్ గో. ఇదేంటారు, ఇది నేచర్ షాపా? ఇక్కడ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసాం. సరేలేరా. ఇదేంటరా, బోర్డ్ వాక్. అరే ఉన్నారా, క్యాఫ్టేరియా ఉన్నాయి, బోర్డ్ వాక్ ఏదో ఉంది. ప్రకృతి అంట. ఇందులో ఏమున్నాయి, నర్సరీ ఉంది. ఇదంతా నర్సరీరా. అరే ఫ్రీ ఏం కాదురా. అరే బర్డ్స్ ఉన్నారా, అలాగే చూడొచ్చు అనుకుంటా. ఇందులో లేవు. ఒరే చచ్చి తోడ అది. ఇక్కడ ఒక ప్యారెట్ ఉందిరా. అరే అంతే, ఇందులో ఒక 3 ప్యారెట్స్ ఉన్నాయి. ఇదంతా ఖాళీగా ఉంది. ఇవి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్ రా. అరే గ్లాస్ కింద ఒక ఐరన్ ది కూడా పెట్టారు. పర్లేదు రా, బాగుందిరా. అక్కడ నుంచి ఫోటో తీస్తే భలే వస్తుంది కదా. క్యాఫ్టేరియా మొత్తం ఖాళీ ఉంది. చిన్న చినుకులు స్టార్ట్ అయ్యి. ఒరే గొడుగు కూడా అందులోనే ఉందిరా. తడిస్తే ఎంజాయ్, చిల్డ్రా మామ, చిల్. అరే మనీ అందులో పెట్టలే కదా, మళ్ళీ మనం అక్కడి వరకు నడాలి. ఊరే నాకు తెలిసి అవి ఎక్కువ కిలోమీటర్ లేట్ కాదు, చాలా తక్కువే. మనకి ఇంకా బోట్ రైడ్ ఒకటి ఉంది, ఇంకా పర్లేదు తక్కువ కిలోమీటర్లే. వైజాగ్ జూతో పోల్చుకుంటే ఇంచుమించు ఇది కూడా అలాగే ఉంది అనుకో. ఇవన్నీ కరెక్ట్గా సీజన్ టైం అప్పుడు వస్తాయి. ఇక్కడేదో మ్యాప్ ఉందా? కాదు, ఇక్కడేవో ఇన్సెట్స్ డీటెయిల్స్ ఏవో ఉన్నాయి. సైంటిఫిక్ ఏం కాదు లేరా, జస్ట్ అలా ఏం కాదు. అరే ఇదొక గ్లాస్ బ్రిడ్జ్ రా, కింద కూడా గ్లాసేనా?
వెళ్ళచ్చు. ఇదిగో ఇది బోర్డ్ వాక్ అంట. బోర్డ్ వాక్ స్పెసిఫిక్ గ్యాలరీ, ఇదో గ్యాలరీ ఒకటి ఉంది. టవర్ ఉంది, గ్లాస్ బ్రిడ్జ్. ఇది కింద ఐరనా ఇది మొత్తం. ఇక్కడ ఒక పిల్లి ఉంది, పిల్లి గ్లాస్ బ్రిడ్జ్. కానీ గ్లాస్ అంటే ఫుల్ గ్లాస్ అని కాదు, కొంచెం కింద ఐరన్ కూడా ఉంది. అంటుకున్నారా ఒక హ్యాండ్ చూడు పెద్దగా ఉన్నాయి. అదేరా హ్యాండ్ రా, చూడురా అది చూడు, ప్రతిదానికి ఒకటే ఉంది. అదిగో చూడు పీతలు చిన్నవి, ఒక హ్యాండ్ ఉంది, ప్రతిదానికి అలాగ ఉంది. ప్రతిదానికి అలాగా ఉంది. ఒరే వేల్ షార్క్స్ ఇవన్నీ ఇస్తున్నారా అండి? ఏంట్రా ఇదో గ్యాలరీ, ఇదో బ్రిడ్జ్, వుడెన్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ తెచ్చేయాల్సింది, లైక్ ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే మనకి ఆడ ఫోన్ నుంచి పెట్టుకోవచ్చు కదా అని. ఇదేం గ్యాలరీ రా, ఇది వాచ్ టవర్ ఎక్కడ ఒకటి ఉంది. ఇది ఒరే ఆక్వా వరల్డ్ రా, ఇది ఒకటి చూడొచ్చేమో నాకు తెలుసు. ఆక్వా వరల్డ్ టికెట్ ఏం కాదు నాకు తెలుసు, ఇది అంతా ఆక్వా వరల్డ్. ఒక డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఆక్వా వరల్డ్ అరే ఆల్రెడీ మనకి కానీ చూసిన ఉన్నాయి. ఇది ఒకటి, ఇది కూడా మనకు తెలిసిందా, అది బేబీ షార్క్ సంథింగ్ వస్తుంది ఆ టైపు. ఇది అదే బ్రీడ్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఇక బ్లాక్ ఇది టైగర్ ఫిష్ కాదు కదా, ఇది టైగర్ ఫిష్ కదా, అదో టైగర్ ఫిష్. ఇది ఏదో బ్లాక్ ఇది ఆక్వా వరల్డ్. ఇది ఆక్వా వరల్డ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇదేంటి, ఇదొక స్టోర్ రూమ్. తర్వాత ఇది ఒక వాచ్ టవర్ అనేసి పెద్ద ఉంది. వాచ్ టవర్. ఇక్కడ ఫారెస్ట్ ఫుడ్ సర్కిల్ ఒకటి ఉంది. ఇక్కడ మనం ఏమైనా కావాలంటే తినొచ్చు. మరి నిజంగా అనుకున్నాంటారా? రియల్ కాదు, నార్మల్ది. అదే కదా ఒకసారి చూసేసరికి రియల్ అనిపించిందిరా. అలాగే ఉంది, రియలిస్టిక్గా బాగా చేశారు. ఇక్కడ ఒక తావేలు. ఇది కలర్ ఇది అయిపోయింది కాబట్టి మనకు అంత దీనికి కనపడట్లేదు. ఎవరు ఎక్కుతున్నాం మొత్తం కొరింగ మొత్తం వ్యూ కనబడుతుంది అనుకుంటా కదరా. నార్మల్గా ఎన్ని ఫ్లోర్స్ మనం అవన్నీ మొత్తం 3, 4, 5 ఉంటాయేమో. కొరింగ ఫారెస్ట్ అయితే మొత్తం. అరే ఫారెస్ట్లోకి వచ్చారా, మొత్తం ఫారెస్ట్. మనం ఇప్పుడు దీని పైనుంచి శివగారిని తోసేయడానికి మేము ప్లాన్ వేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా పూర్తయితే ఇంకో వీడియో చేస్తాం, లేకపోతే చెయ్యం. ఆ గుర్రాన్ని కూడా వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేశారట, కుదరలేదట. మేము మాత్రం సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాం. ఇదిగోండి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. వ్యూ చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా ఇదంతా, సో చాలా బాగుంది. మరి 1.5కి వెళ్తారు. ఇది 0.5కి 1.5 0.5కి అది ఆఫ్ చేసి కొరింగ వాచ్ టవర్ మీద ఉన్నారు వీళ్ళు ముగ్గురు. అలాగే అది వెనక్కి తిప్పు, నువ్వు పడతావు బయట నుంచి. అలాగే ఫోన్ వెనక్కి తిప్పిరా. హాయ్ గైస్. ఇట్ సైడ్ నుంచి ఎలా పడుతుంది పైకి మొత్తం ఇదంతా ఐరన్ స్లాబ్స్.
అరే ఇదంతా ఇది పెట్టేశారు రా, ఇంకా కిందనే బాగుంది. ఇదంతా ఇది పెట్టేశారు కానీ కొంచెం హైట్ ఉంది. మొత్తం ఫారెస్ట్ మొత్తం బాగుంది, మంచి గాలి వస్తుంది. ఎక్కువ వీడియో తీసిన అంతే. పిల్లరా బీచ్ కాదురా, అదేదో బ్రిడ్జ్ అటు సైడ్ ఇటే ఉంటాయేమో. ఇదంతా మధ్యలో చిన్న చిన్న రివర్స్ లాగా అడవుల్లోకి వచ్చాం ఫైనల్లీ. ఆటగాడు మొత్తం ఫారెస్ట్. అందుకే ఐడి కార్డ్ అడిగాడు. బాయ్స్ కి అయితే అడగలేదు ఐడి కార్డు, గర్ల్స్ కి అయితే స్టూడెంట్స్ కి ఉండాలి మెయిన్. జిఎంఆర్ ఐడి కార్డు తాగండి. చాలా చిన్నగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కడ కూడా సూట్ కన్నా చిన్నగా ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి. అక్కడ ఉన్నాడు. దేని ఎంట్రన్స్ కి వచ్చారా మనము? ఏముండవు కదరా, ఇది ఒక ఫుడ్ ఏరియా కదా. పద ఎడగా పద. ఇదో పిల్ల ఉందరా, వీళ్ళతో ఫోటో తీస్తారా? ఐ థింక్ ఇక్కడ బిర్యానీ ఉంటారు, తర్వాత తినేయచ్చు మనం. ఇక్కడ తినేసి మనం ఇంకెవడానికి తిరుక్కుందాం. అక్కడ ఏంటి ఎతికేస్తున్నారు? అక్కడ ఏమి ఉన్నాయి ఏంటి? వర్కింగ్ ఇదా? ఓకే. ఒరే డస్ట్బిన్ కూడా ఓకే, చెట్లు అదే. ఒరే మొత్తం ఏదైనా తీసినప్పుడు హారిజాంటల్ గా పెట్టగలగా, ఏదో అన్ని అలాగే తీయ. ఒరే పాతకాలం బోట్ రా, నాకు తెలిసి బోటింగ్ అక్కడేమో రా ముందుకి. అదేనా? అదే రివర్ వ్యూ. నాకు తెలిసి రివర్ సముద్రం వరకు తీసుకెళ్తాడేమో. సముద్రం వరకు బొక్క పట్టుకెళ్తాడు. ఆడికి 100 రూపీస్ ఎక్కడికి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు కానీ. పట్టుకో పెట్టొద్దురా అని అన్నాను నీకు. అది చెప్తే ఇద్దరు బోకెదవలు కోతుల్లో ఎగరుతుంటారు చూడండి. కోతికి మరో రూపాన్ని ఇక్కడ చూస్తున్నారు మీరు. అదిగోండి తిరుగుతున్నాడు కోతిలాగానే. అదిగోండి ఇంకో కోతి వచ్చింది తన భారత ప్రదర్శన చూపించడానికి. అదిగోండి తిరగలేకపోతుంది ఈ కోతి, ముసలి కోతి కాకపోతే. ఇదిగోండి ఇక్కడ బోట్ కొంచెం కలర్ లేగానే మా వాడు కొంచెం బాగా నచ్చింది. మనం ఇచ్చిన వ్యాపియచ్చులే రేట్. ఇదేనండి, ఇక్కడ బోట్ ఉంది. ఇది ఒక బోట్ బాగుంది, చూపించరా? అదే చూపి. ఇది ఒక బోట్ కొంచెం కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్. మనం ఇప్పుడు పిల్లరా మూవీ వీడియో ఆన్ చేశారు కదా. పిల్లరా మూవీ ఈ బ్రిడ్జ్ అంతా ఇదంతా వుడెన్ బ్రిడ్జ్. పిల్లరా మూవీ సాంగ్, పిల్లరా ఇదిగోండి హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఒకసారి రొమాన్స్ చేస్తారు. వాయిస్ ఎందుకంటే నేను ఇది పెడతా కాబట్టి ఓకే. నువ్వు నార్మల్ తీసిన దానికి వాయిస్ ఇవ్వచ్చు, ఎలా దీనికి వాయిస్ ఇవ్వలేదు. సౌండ్కి ఏదో నువ్వు స్టేన్ చేస్తావురా, నా ఫోన్ ఆడ దగ్గర ఉంది. 1,00,000 పడితే అంతా బురదే. 3 కాదురా, టోటల్ 4 వేస్ ఉంటాయి అనుకుంటా. 3 or 4. ఒరే నాకు తెలిసి ఎక్కడే కదరా డిటెక్టివ్ సినిమా షూటింగ్ చేశారు. ఒరే ఇక్కడ ఏది ఒరే పొరపాటున ఏది ఖర్చినా మనకి ఏదో ఒకటి వస్తుంది పక్కరా. పక్కగా వస్తాయి ఏదో ఒకటి. ఒరే ఏట్రా వింత వింత. ఒరే అడవిలోకి వచ్చాము. ఒరే ఇదంతా ముళ్ళులు ఉన్నారా ఈ చెట్లు అన్నిటికి? దిగితే రాగలవండి. ఏంట్రా అది? ఫుడ్ ఏమైనా పెడతారా అందులో? ఫుడ్ ఏమైనా పెడతారేమో. ఇదంతా ఏరియా లాగా. అరే చాలా ఉందిరా వాకింగ్ ఏరియా. ఇదంతా వాకింగ్ ఏరియా చాలా ఉంది. అరే దోమలు రా కరుస్తున్నాయి.
ఇప్పుడు చెట్టు మీద కూర్చొని ఫోటోలు తీసుకుందాం అంటున్నారు అంటే అలా కూర్చుంటే మాత్రం కింద పడిపోయే అవకాశం. అరే ఒకళ్ళు కూర్చోవచ్చు నాకు తెలుసు అక్కడ కూడా. చుట్టూ తిరిగి మళ్ళీ రివర్ దగ్గరకు వచ్చాం. ఇది కూడా ఇక్కడ సిట్టింగ్ వేసారు రా ఫోటో దిగడానికి. ఇక్కడ సిట్టింగ్ వేసారు, ఇక్కడ దిగొచ్చు మనం ఫొటోస్. ఫోటోలు అందరూ ఒకేసారి అప్లోడ్ చేశారు అనుకో. ఇద్దరికి ఎందుకంటే కంఫర్ట్ ఇచ్చారంటే లవర్స్ కూర్చోడం బాగుంటుంది. అయితే నువ్వు ఎక్కాలి అక్కడికి వెళ్ళి. అరే బాగుందిరా, అంత గ్రీనరీగా నీట్గా ఉంది. కానీ ఈ అడవిలో ఈ దోమలే ఇరిగింది అనుకో లాంగ్ జంపులు చేస్తారు. రే ఇక్కడ చిన్న హౌస్ ఉంది. కోతలో ఎగురుతున్న శివగండి ఒకసారి చూపించు. రా ఎడ్జికి వెళ్తే వస్తుంది రా ఫోటో. అటు సైడ్ నుంచి రివర్ వస్తుంది మొత్తం. బాగుంది. మధ్య నుంచి వెళ్తే ఇంకా మంచిది వస్తుంది కదా. 10 ఎడ్జికి 10 20 కదా చిన్న బల్ల మొత్తం రివర్ మొత్తం చెట్టు కూడా ఉంది మొత్తం. ఇదిగో రివర్ భలే ఉందిరా, భలే ఉందిరా రివర్. చూడు అదంతా సముద్రం రా. ఇప్పుడు బోట్ రైడింగ్ అంటే మనకు అడ్డే తీసుకెళ్తారు మ్యాక్సిమం. దగ్గరకు వచ్చాం ఆల్మోస్ట్. చూడండి అండి, ఇటు సైడ్ వెళ్తే సముద్రం వస్తుంది. చూపించు మొత్తం ఇదంతా. ఈ లోపలికి ఇదంతా రివర్. శివ అడ్డం లేక నువ్వు అలా సముద్రంలో కలిసిపోద్ది. హైలైట్ వస్తుంది, భలే వస్తుంది. ఇదిగో ఇక్కడ బోల్డ్ ఉన్నాయి క్రాబ్స్. గిల్లీ ఫిష్ చూడు, గిల్లీ ఫిష్, జెల్లీ ఫిష్. ఫిష్ లేటర్ ఫిష్ లేదంటే ఏంటది? 2 చేతులు ఉన్నాయి. ఫిష్ కాదండి, కప్ప పిల్లేమోరా. అరే వ్యూ మాత్రం భలే ఉందిరా ఈ రివర్. అలాగా బ్యాక్ నుంచి ఫోటో తీసి బాగుంటుంది. తీసాను కదా బేర్ గిల్స్ చూసాను చూడు. బేర్ గిల్స్ మొత్తం అలాగే ఉంది, మొత్తం అమెజాన్ రివర్స్ లాగా భలే ఉంది. అది చిన్న బోట్ రా, మనం వెళ్ళాల్సింది పెద్ద బోట్. పెద్ద బోట్ లో మనకు తీసుకెళ్తారు. ఇద్దరు అసలు వ్యూ గురు భలే ఉందిరా. ఒరే ఈ బ్రిడ్జ్ తో కూడా భలే వస్తుంది రా వ్యూ. బ్యాక్ పెడితే బాగుంటుంది. ఒరే ఇటు నుంచి రావాలి దారా, నేను చెప్తా మంచిగా. ఒరే పెద్ద బోట్ కన్నా చిన్న బోట్లు వెళ్తే బాగుంటుంది రా. సిట్టింగ్కి ఇక్కడ 3 ఉండరు. మీద ఒకటి కూర్చుని రా. ముందు భలే ఉంటుంది, ముందుకి భలే వస్తుంది. కానీ పడిపోయారంటే మాత్రం అరే వ్యూ అది భలే ఉందిరా. పర్ఫెక్ట్ షార్ట్స్ ఇక్కడ నుంచి భలే వస్తాయి. సూపర్గా ఉందిరా మొత్తం వ్యూ. బీచ్ అంతా ఎంతవరకు ఇక్కడ అలా టైం స్పెండ్ చేసి ఫోటోలు దిగాం మనం అందరం. స్పాట్కి వెళ్తున్నాం, వైడ్ యాంగిల్ ఫోటో తీసుకోవడానికి. జోసెఫ్ సర్కిల్ అంట. పిల్లారా మూవీలో చూసారు కదా, పిల్లారా సాంగ్ ఉంది కదా. ఇవన్నీ పిల్లారా RX అన్నట్లో పిల్లారా సాంగ్ ఎక్కడ షూటింగ్ అయింది అనుకోండి. ఇక్కడ షూటింగ్ అయింది కదరా. నాకు తెలియదు. ఒరే సేమ్ అలాగే ఉంది కదరా, సేమ్ ఎక్కడ ఉంటుంది. ఒరే ఇది సర్కిల్ అంటారా? కాదే, ఇక్కడ సర్కిల్ ఇంకోటి ఉంటుందిరా. ఇదేంట్రా 4 రూట్స్ ఉన్నాయి అంతే. కానీ ఒరే 4 వైపులు వెళ్ళి ఒకసారి చూడండి. ఇటేం లేదురా. నాకు ఫోటో తీసి నాకు చాలా ఇచ్చింది. ఫోటో తీస్తున్నాను అలాగే అలాగే. బోట్లో చాలా సీట్స్ అయితే ఉంటాయి కూర్చోడానికి. మినిమం 12 మెంబర్స్ అయితే ఉండాలట, లేకపోతే తీరు. మేము 4 ఉండి ఒక 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి మా 4th క్యాండిడేట్. కొంచెం మా టికెట్లు తీయడానికి వెళ్తున్నాడు. మేము ప్రొడ్యూస్ అవుతాను నేనే.
4 టికెట్స్ కదరా 100 రే అనవసరం క్యాష్ తీసుకున్నావు ఫైనల్ టికెట్స్ తీస్తాం. బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది దారా. టికెట్స్ అయిపోయాయి. ఫోన్పే అవ్వదు అన్నారు కానీ అయిపోయింది ఫోన్పేలోనే లక్కీగా. ఈ లైఫ్ జాకెట్స్ అన్నీ ఎక్కువ అంత అండి. అరే అంతేనండి, అది బ్యాక్ సైడ్ రా. అది కరెక్ట్ లేదురా ఇంకా అనుకుంటా. అన్న కొంచెం వచ్చి మీరే చేస్తే బెటర్. పదండి. అಷ್ಟು కష్టాలు పడి అలా మావాడు అటు సైడ్ కనపడుతుంది. ఇంజన్ స్టార్ట్ అయింది రే. అరే వాటర్ పెట్టేసి వాటర్ లో ఫ్రంట్ సీట్ కదా, సైడ్ కన్నా ఈ ఫ్రంట్ బాగుంటుంది. టర్న్ చేస్తున్నాం. కరెక్ట్గా వచ్చింది అక్కడికి. అక్కడ ఫోటోలు దిగాం. అక్కడ కూడా బాగుంది. కరెక్ట్గా సముద్రం కలుస్తుంది అక్కడ బాగుంది. లేవేంట్రా జంతువులు ఇక్కడ. ఇప్పుడు రెట్నం బోటింగ్ అయిపోయిందిరా. ఇంక ఇప్పుడు తిన్నమే. ఇంకేమన్నారు అక్కడ చూడడానికి? కూర్చున్నాయి. అక్కడ తిందాం. తిన్నప్పుడు చూద్దాం. హ్యాండ్ వాష్. బిర్యానీ కొరంగ స్పెషల్. దోమలు కరుస్తున్నాయి కానీ ఏం చేస్తాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ డిఫరెంట్ టేస్ట్, ఏదో మసాలా డిఫరెంట్గా ఉంది కొరంగ ఫారెస్ట్లో. అదే అదే లోపల ఏవో తినడం కొని అనుకుంటాం రా. నైస్ రా. చూడు ఎలా చూస్తుంది కోతి. నిజంగా బాగా కురిగిసిందిరా. ఫైనల్ గా కొరంగా అయితే మనం చూస్తాం మొత్తం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మొత్తం ఇదిగో డ్రెస్సులు కూడా కవర్లో చేంజ్ చేస్తాం. కోతులు అయితే భలే ఆడుకుంటున్నాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఫైనల్ గా? ఎన్టీఆర్ బీచ్. ఎన్టీఆర్ గ్లాస్ బ్రిడ్జ్ బీచ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ రెండు అయిపోయాక ఇంకేమైనా ఉంటే చూస్తాం. లెట్స్ స్టార్ట్.
ఒక బోగీలో మనం బాగా పెడితే బాగుంది. కెమెరా ఒరేది ఇంకా లోపల నడాలి మరి రింగ దగ్గర నుంచి రా. ఒంటి గంట పోవాలి బయలుదేరా. అక్కడ నుంచి ఎంతసేపు అయిందా మనకి? గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ తప్పు చెప్పుకొని తిరిగి ఒక దగ్గర ఆగి బోర్డు తిరిగి వచ్చాం. లాస్ట్ తిరుక్కొని వచ్చి ఫైనల్ గా గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చాం. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. బీచ్ పక్కన ఉంటది ఇది. ఇక్కడే ఐలో కాకినాడ కూడా ఉంది. పక్కనే ఇది ఒక రిసార్ట్, అది లైట్ హౌస్. ప్యూర్ గ్లాస్. దీని పక్కన ఎన్టీఆర్ పార్క్ ఫ్లైట్ లో కనబడుతుందా? అటు సైడ్ ఎన్టీఆర్ పార్క్ ఉంటుంది. ఇది ఫ్లైట్ ఓకే. ఇక్కడ ఇది ఇదంతా బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్. ఫైనలీ గ్లాస్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీటెడ్. ఇప్పుడు ఎక్కడికి? ఉప్పాడ బీచ్. చూసుకోరా ముందు. ఫైనల్లీ ఉప్పాడ బీచ్. అసలు పడ్డారా ఉప్పాడ బీచ్ కి? ఫస్ట్ ఏమో ఫిషింగ్ హార్బర్ అంతా స్మెల్గా ఉంది. అరే స్నానం చేస్తారా? ఫైనలీ ట్రిప్ ఈస్ గోయింగ్ టు ఎండ్. కాకినాడ కాజా, కాకినాడ గొట్టం కాజా ఏదో సంథింగ్, కాకినాడ కాజా తిరిగేసి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి నేను డ్రాప్ చేసి కాల్ ఇచ్చాను. బాయ్ బాయ్.